నిహారిక గారు ఇక్కడ 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 హలో తారక్ గారు, ఎలా ఉన్నారు? సూపర్. సారీ మీ మెసేజ్కి రిప్లై చేయలేదు. రిప్లై చేయండి మళ్ళీ. ఎస్. యా, అయితే ఈ అంటే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు వరకు వచ్చిన సార్ ఫస్ట్ టీజర్ బాగుందో లేదో చెప్పండి సార్. సార్ అది వాళ్ళు లాస్ట్లో చెప్తారు. చెప్తారు ఆల్ ద బెస్ట్ అని చెప్పి. అది మీరు స్టార్ట్ చేస్తే మాకు పాజిటివ్ ఎనర్జీ. సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లో ఉంటుంది సార్, మా ఫ్లోలో మమ్మల్ని రనవండి. ఏదేమైనా టీజర్ మాత్రం అదిరిపోయింది, దాంట్లో మీ లాస్ట్ డైలాగ్ ఇంకా తోపు అనమాట. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హ్యాపీ. సారీ సార్, కంటిన్యూ. యా, అయితే నిహారిక గారు ఇక్కడ అంటే గ్లిమ్స్ వచ్చింది, దాని తర్వాత మీరు రిలీజ్ చేస్తున్న ఏ కంటెంట్ ఒక బయటకు దోసేశారు. తర్వాత ఈయన వచ్చి చూస్తే లోపల ఆఫీస్లో స్టెప్స్ అవి ఇవి అన్ని పండగ సినిమాలు అన్నింటినీ వాడేశారు, రకరకాలుగా చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఈ కొత్తగా వచ్చిన ఈ బిల్డప్ బాబా ఇది ఒకటి ఉంది కదా కొత్త లేటెస్ట్, దాంట్లో ఆ మూడిట్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నారు ఎందుకు? నేనా? ఇప్పుడు టీజర్ రిలీజ్ అవుతుంది, మీరు యూట్యూబ్కి వెళ్ళి కింద కమెంట్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది ప్యాకేజ్. ఆల్ త్రీ. అయితే మానస శర్మ గారిని అంటే ఇంత నమ్మి మీ ఇంతకుముందు సినిమాకి ఏంటంటే చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు, అదంతా చేశారు. బట్ ఈ సినిమా నాకు తెలిసి చాలా తక్కువ టైంలో స్టార్ట్ అయినట్టు, తక్కువ టైంలో అంటే మానస గారిని నమ్మడానికి రీజన్ ఏంటి? ఈ కంటెంట్ ఎలా ఉండబోతుంది? అంటే మహావీరుడు అంటున్నారు, అది అంటున్నారు, ఓ పక్కన చూస్తేనేమో ఆయన డైలాగులు ఏమో టోటల్ కాంట్రాస్ట్లో ఉన్నాయి. నమ్మకం అనేది నాకు ఆబ్వియస్లీ ఫస్ట్ యాక్చువల్లీ మాన్స ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రైటర్ అన్నారు. యాక్చువల్లీ మేము మ్యాడ్ హౌస్ అని యూట్యూబ్లో ఒక చిన్న సిరీస్ చేసాం. ఇట్స్ వెరీ సిలీ, కోవిడ్ టైంలో చేసాం అనుకుంటా. దానికి ఫస్ట్ టైం మాన్స శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. సో అప్పటి నుంచి నాకు తెలుసు. సో నమ్మకం మాన్స ఒక్కదాని మీదే కాదు, ఐ థింక్ ఇట్స్ ద కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. అంటే నేను మా క్రూని కాస్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందరూ కలిసి ఐ నో వీ కెన్ ప్రొడ్యూస్ అ స్ట్రాంగ్ ఫిలిం. లెట్ ఇట్ బీ జీ స్టూడియోస్, అనుదీప్, అన్వర్, సంగీత్, శ్రీను, మాన్స అందరూ. సో అది నా టీం మీద నాకున్న నమ్మకం. సంగీత్ గారు సార్, అంటే బేసిక్గా ఇప్పుడు చాలామంది లేడీ డైరెక్టర్స్ ప్రూవ్ చేశారు, అంటే మేము ఏదైనా చేయగలమని చెప్పి హిట్స్ కొట్టారు, బ్లాక్ బస్టర్స్ కొట్టారు. బట్ స్టిల్ లేడీ డైరెక్టర్ అనగానే లేడీ డైరెక్టర్ అనే ఒక చిన్న ట్యాగ్ ఎక్కడో ఇస్తూ ఉంటారు. సో మానసగారితో వర్క్ చేయడం అనేది మీకు ఎలాంటి ఇది అనిపించింది దీంట్లో? సార్ నేను వర్క్ చేసింది డైరెక్టర్ మానస శర్మతో సార్, లేడీ డైరెక్టర్ మానస శర్మతో కాదు సార్. నాకు ఆవిడ కథ చెప్పింది యాజ్ అ డైరెక్టర్. అంటే నాకు అంటే ఎక్కడో మేబీ మనం అదే సార్, మీ హెల్ప్ ఉంటే మనం ఆ మేల్ ఫీమేల్ అనేది తీసేచ్చేమో అనిపిస్తుంది సార్. అసలు మనం ఈ క్వశ్చన్లు అడగకపోతే బెటర్ ఉంది సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ సార్, మీరు మేల్ జర్నలిస్ట్ ఫీమేల్స్ కాదు సార్, మీరు జర్నలిస్ట్ అంతే. ఆవిడ అంతే సార్, ఆవిడ డైరెక్టర్కి జెండర్ ఇవన్నీ ఎందుకు సార్? నాకు ఆవిడ కథ చెప్పారు, అదిరిపోయింది అనిపించింది. ఎవరితో చేద్దామని అనగానే నిహారిక గారి పేరు చెప్పారు, ఇంకా అదిరిపోయింది అనిపించింది. వీళ్ళిద్దరు ముందుండగానే నేను ఎందుకు భయపడాలండి? నాకు అసలు వెంటనే ఎక్కేసాను నేను. My full faith was on her, and then when she told me Niharika garu is on board, both of them was the main reason నేను కళ్ళు మూసుకొని చేసేచ్చు. I know she can direct and I know how she can take the film into the audience. I know how she can position a film. ఆవిడ ఆల్రెడీ చేశారు. పైగా నేను ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశాను కాబట్టి ఒక వెబ్ సిరీస్కి ప్రీ రిలీజ్ చేసిన ఫస్ట్ పర్సన్ ఈవిడే. అదే నిజంగా సార్, అప్పటివరకు ఎవరు చేయలేదు. సో షీ వాజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైమ్. సో ఐ వాజ్ లైక్ ఇంకా వీళ్ళిద్దరు ఉన్నాక ఇంకా నాకెందుకు సార్ డౌట్లు? నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వీళ్ళిద్దరి మీద. అయితే రీసెంట్గా మీ బ్రదర్ కూడా హిట్ కొట్టారు. సో దీంట్లో కూడా హిట్ వైబ్స్ అనేది కనపడతా ఉన్నాయి, ఆల్రెడీ చూశారు కదా రెస్పాన్స్. సో ఖచ్చితంగా ఇది కూడా హిట్ కొడదని చెప్పి హిట్ అవ్వని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నిహారిక, సురేష్ గారు చెప్పండి. కంగ్రాచులేషన్స్ అమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్న సినిమాలకి మామూలుగా లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది, అది 3 months 6 monthsలో కంప్లీట్ చేస్తారు. కానీ ఈ సినిమాకు 1 year ఎందుకు పట్టింది అంటే? మధ్యలో స్ట్రైక్ అనేది ఒకటి అయింది కదా సార్. ఒక చిన్న సినిమా మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసుకుంటాం. నేను కమిటీ చేసినప్పుడు కానీ ఇది చేసినప్పుడు కానీ, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆల్సో. సో మాకు ఒక స్కెడ్యూల్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఈ స్ట్రైక్ అనేది అయితే పడిందో వీఆర్ వెరీ స్ట్రెస్డ్. ఎందుకంటే తెలీదు నాకు ఫస్ట్ సినిమాకి స్ట్రైక్ లాంటివి అవ్వలేదు, ఏమవుతుంది ఎప్పుడు మళ్ళీ యూనో రెజ్యూమ్ అవుతుంది అంటే నో వన్ హ్యాడ్ అన్ ఐడియా. అక్కడ ఈదర్ ఆఫ్ దెమ్ వర్ ఫైటింగ్ ఫర్ యునో దట్ ప్రాబ్లమ్.
విఎఫ్ఎక్స్ అనేది మాకు టైం దొరికింది కాబట్టి ఆ 16 రోజుల్లో కాకుండా సర్లే ఎనీవే 16 రోజులు ఆగింది కదా ఇంకొంచెం లెట్స్ సిట్ మోర్ ఆన్ ద యునో ద ప్రీ ప్రొడక్షన్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ అని వీ సాట్ అండ్ దట్ ఈస్ వై ఐ డోంట్ థింక్ ఇట్స్ లేట్. ఎస్పెషల్లీ ఈ టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోయింది. ఆయన తెలియక థ్యాంక్ యూ ఫ్రమ్ అనుదీప్. సో ఆయనకి తెలియకుండా ఓ సాంగ్ లేపేశారా? మీరేమో 4 పాటలు, ఆయన 3 సార్ ఆ సాంగ్ సినిమాలో ఉంది కానీ రిలీజ్ తర్వాతే మేము జనాలకి వినిపించేలాంటి సాంగ్ అది, అందుకని సరే మీరు లీకులు లాంటివి చేయకండి సార్ ప్లీజ్. కమిటీ కుర్రోళ్ళకి బాగా సూపర్ సినిమా సూపర్ 11 మంది, మీరు ఆ 11వ నెంబర్ అనేది బాగా పాపులర్ అయింది అప్పుడు కమిటీ కుర్రాడు. సో ఈ సినిమాకి అలా ఏదైనా ఉంటుందా? మై హీరో సార్, యా హీఈస్ ఆర్ మై బిగ్గెస్ట్ అసెట్ ఈ సినిమాకి, మా అందరికీ. అండ్ ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతాను ప్రీ రిలీజ్లో, బట్ ఈ సినిమాకి స్టాండ్అవుట్ అయ్యేది అక్కడ 11 మంది కలిపి ఎంత స్టాండ్అవుట్ అయ్యారో ఇక్కడ ఒక్కడు సంగీత్ శోభన్. హీ విల్ టేక్ సంగీత్ బాగా ప్రిపేర్ చేశాను కదా, వాట్సాప్లో పంపించేది ఒకటి చెప్పేసాను నేను. సంగీత్ సార్ మీరు ఈ రేంజ్ హీరో అవుతుంది, మేము మర్చిపోయాను, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా సంపాదించుకున్నాబ్బా నువ్వు. సార్ నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ ప్యాకేజ్ కాదు కదా ఇది సార్. దే ఆర్ వెరీ స్వీట్ సార్ సిన్స్ డే 1 మ్యాడ్ డే 1 నుంచి సమ్హౌ ఏంటనా ఏదేది 300. సో మీరు హీరోగా చేసిన 4 సినిమాల్లో 2 బ్లాక్ బస్టర్ హిట్. ఇందాక అంటే ప్రోమోలో చూశాను, రేపు పాన్ ఇండియా హీరోగా మీరు అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దాని మీద ఎందుకు అలా చేసుకున్నారంటే? లాస్ట్ వినపడలేదు సార్. దాని మీద నేహర్కి చెప్పారు కదా, నువ్వు ఏమైనా పాన్ ఇండియా హీరో అని అంటున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా అవ్వాలని కాన్ఫిడెంట్ ఏమన్నా మీకు వచ్చిందా అంటే? అంత ఆలోచించలేదు సార్, అది ఏదో వీడియోలో బాగుందని పెట్టాము సార్. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ పుష్ చేస్తే మేము ఇలా మంచి కాంటెంట్తో వస్తే మేబీ అవ్వచ్చు సార్ పాన్ ఇండియా అంటే. చెప్పలేము, ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. సరే, అన్నయ్య సక్సెస్ చూసి మీరు పెరిగిన వాళ్ళు, అలాగే మీ సక్సెస్ చూసి అన్నయ్య ఆనందపడ్డాడు. సో రీసెంట్గా అన్నయ్య సక్సెస్ చూసి మీరు ఏం కామెంట్ చేశారండి? కామెంట్ కంటే ఒక్కటి మాత్రం నాకు చాలా జెలసీ అనిపించింది సార్. ఆ హగ్ ఏదైతే నాకు రాలేదో అది మాత్రం నేను మర్చిపోను సార్. అంటే మీ సినిమాకి కూడా ప్రభాస్ ప్రమోషన్ ఎప్పుడైనా చేస్తే ఆలోచనతో ఈ సినిమా సార్ హగ్గే నేను వదలను సార్, ఆయన్ని రోజు మొత్తం పట్టుకున్నట్టు నేను ఆయన్ని. బట్ వెరీ హ్యాపీ సార్. నేను అన్న ఎక్కువ సార్, ఇద్దరు అన్నతమ్ముల మధ్యలో ఎక్కువ ఎమోషనల్ టాక్ ఉండదు సార్ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, మేమైతే రక్తాలు వచ్చినా చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం సార్. సో నేను వాడు పోలకడ నెత్తుతానేవరా అనే బ్యాచ్ అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు సార్. బట్ నాకు ఇంకా గుర్తుంది సార్, ప్రీమియర్స్ పడే టైంకి నేను అమ్మగారు ఇంట్లో ఉన్నాను సార్. ఆవిడ సైలెంట్గా రామకోట ఏదో రాసుకుంటున్నారు సార్. ఆవిడ నేను సైలెంట్గా హాల్లో కూర్చున్నాను సార్, ట్విట్టర్ ఓపెన్ చేసి కూర్చున్నాను సార్. అంతే. ఆ ఒక 2 hours షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 2-3 hours జస్ట్ సైలెన్స్ సార్, ఏం లేదు. అండ్ ఒక్కొక్క పాజిటివ్ ట్వీట్ రావడం అండ్ వాడికి కూడా తెలియదు సార్. బట్ నేను చాలా ఎమోషనల్ అయిపోయాను సార్ నేను కూడా, ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కదా సార్. నాకు దేవుడి దయ వల్ల ఫస్ట్ సినిమా వర్కౌట్ అయింది, బట్ మా వాడు 2015లో వచ్చాడు సార్. అండ్ I don't think anybody will ever say Santosh Shoban is a bad actor. He's one of the best we have. బట్ అలాంటి అతనికి సక్సెస్ రావడం అనేది ఆడియన్సే లైక్ ఏంట్రా మనోడికి పడట్లేదని ఫీల్ అయ్యి ఫస్ట్ టైం కపుల్ ఫ్రెండ్లీ హిట్ అనే టాక్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అదొక పర్సనల్ విన్గా తీసుకున్నారు సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే ఎంత ఓన్ చేసుకోపోతే ఒక మనిషిని హిట్ని అరే మనోడు హిట్ కొట్టారని ఫీలింగ్ వచ్చిందంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. మా అన్న సక్సెస్ లేదని ఎలా ఉంటుంది సార్, అంతమంది మావాడు అంటున్నప్పుడు ఇంకా సక్సెస్ లేదు, అది హిట్టే సార్ అంతే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మేమందరం వచ్చాడు నైట్, ఐ థింక్ ప్రీమియర్స్ అంతా తిరిగి 1 o'clock వచ్చాడు సార్. ఒక హగ్ ఇచ్చాను, రూమ్కి వెళ్ళి పడుకున్నాను సార్ అంతే.